హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రియాంకాస్ న్యూ వరల్డ్. టుడే మనం చేసుకోబోయే రెసిపీ వచ్చేసి క్రిస్పీగా సాఫ్ట్గా ఉండే వీట్ ఫ్లోర్ కుక్కీస్ అండి. వీటిని మనం ఇంట్లో ఉన్న సింపుల్ ఇంగ్రీడియంట్స్ అండి, ఇంట్లో ప్రతి ఒక్కరికి అవైలబుల్లో ఉండేవే. శనగపిండి, గోధుమ పిండి, ఆయిల్, షుగర్, ఇంతేనండి. వీటితోనే మనం టేస్టీ బిస్కెట్స్ని తయారు చేసుకోవచ్చు. ముందుగా మనం ప్రీహీట్ చేసుకోవాలండి. ఫస్ట్ కుక్కర్ పెట్టుకొని దాంట్లో సాల్ట్ వేసి ప్రీహీట్ చేసుకోవాలి ఒక 15 to 20 minutes వరకు. స్టవ్ ఆన్ చేసి కుక్కర్లో సాల్ట్ వేసి స్టాండ్ పెట్టండి. ఇప్పుడు స్టాండ్ పెట్టి క్యాప్ పెట్టేసేయండి. విజిల్ రబ్బర్ తీసేసి క్యాప్ పెట్టేసేయండి. 20 minutes వరకు ప్రీహీట్ చేసుకోండి. నెక్స్ట్ ఒక బౌల్ తీసుకొని 1/2 cup ఆయిల్ అండి. ఇంట్లో నార్మల్గా కుకింగ్ ఆయిల్, ఫ్రీడమ్ రిఫైండ్ ఆయిల్ అట్లా ఉంటాయి కదా, రిఫైండ్ ఆయిల్ వాడండి. నేను ప్రజెంట్ వేసింది ఆలివ్ ఆయిల్, రిఫైండ్దే. నెక్స్ట్ వచ్చేసి 1/2 cup శనగపిండి జల్లించుకోండి. సింపుల్గా ఉంటుందండి, ఖచ్చితంగా ట్రై చేయండి. ఇంట్లో ఉన్న వాటితోనే అసలు బయటకి వెళ్ళకుండా ఎలా చేసుకోనో చూపిస్తున్నాను నేను. నెక్స్ట్ ఇది జల్లించుకున్నాక ఒకసారి కలుపుకోవాలండి. ఈ రెసిపీలో మైదా పిండి వాడట్లేమండి, గోధుమ పిండి, శనగపిండి, కాబట్టి చాలా హెల్దీ రెసిపీ అండి. దగ్గర విస్కర్ లేకుంటే స్పూన్తో అయినా సరేనండి, మొత్తం కలిసేటట్టు కలుపుకోండి. నెక్స్ట్ వీట్ ఫ్లోర్ అండి, 1 cup. వీట్ ఫ్లోర్, గోధుమ పిండి మాత్రం 1 cup తీసుకోవాలి. మిగిలిన శనగపిండి కానీ, ఆయిల్ కానీ, షుగర్ కానీ 1/2 cup తీసుకోవాలి. ఇంతేనండి, ఇదే ఇంగ్రీడియంట్స్, సింపుల్ ఇంగ్రీడియంట్స్, ఈజీగా అయిపోతుంది. చూసారా, ఇలా కలుపుకున్నాక వీట్ ఫ్లోర్ వేసుకుంటూ కలుపుకోవాలి. కొద్దిగా వేసుకోండి, ఖచ్చితంగా 1 cup పడుతుంది. కరెక్ట్ 1 cup సరిపోతుందండి. మీకు పిండి గురించి వచ్చింది కాబట్టి ఒక టిప్ చెప్తానండి. నార్మల్గా మనము ప్యాకెట్స్ ఓపెన్ చేస్తాం కదా, అలాగే పెడితే కొద్దిగా పురుగు పట్టడం అలా అవుతుంది కదా, దాన్ని క్లోజ్ చేసుకోవడం ఎలానో చూపిస్తా. స్టవ్ ఆన్ చేసుకొని మన నైఫ్ ఉంటుంది కదండి, నైఫ్ని ఫ్లేమ్ పైన అటు ఇటు దాన్ని వేడి చేయాలండి. నైఫ్ని వేడి చేసి మన ప్యాకెట్ని కొద్దిసేపు ఉంచాలి, అలా చూపిస్తున్నట్టుగా. అలా ఉంచేస్తే సరిపోతుందండి, అదే అతుక్కుంటుంది. చూడండి, పిండి కూడా పడట్లేదు. మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నానండి. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. నెక్స్ట్ వచ్చేసి 1/2 cup షుగర్ అండి. చూడండి, 1/2 cup షుగరు వేసుకుంటూ కలుపుకోవాలి. మన చపాతీ పిండి ఉంటుంది కదండి, దానికంటే కొద్దిగా మెత్తగా ఉండాలి పిండి. చూడండి, అలా కలుపుకోండి. మనం ఫ్లేవర్ కోసం వెనిలా ఎసెన్స్ కూడా వేసుకోవచ్చు, కానీ మీకు ఇంట్లో అందుబాటులో ఉండేటివి మాత్రమే చూపిస్తున్నాను నేను. బయటకు వెళ్ళకుండా ఇంట్లో వాటితోనే ఎలా చేసుకోవాలో చూపిస్తున్నా. మనం కావాలంటే దీంట్లో చాకో చిప్స్ ఉన్న వాళ్ళు చాకో చిప్స్ వేసుకోవచ్చు. కాజుని క్రష్ చేసి సన్నగా కట్ చేసుకొని కాజులు, బాదంలు కూడా వేసుకోవచ్చు. ఇలా అయినా బాగానే ఉంటుంది. అవి మనం లుకింగ్ కోసం, ఫ్లేవర్ కోసం వేసుకుంటాం అంతే. మీరు ఇలా ఒక్కసారి చేసి చూశారనుకోండి, ఓకే ప్రియాంక చెప్పింది చేయొచ్చు అన్న నమ్మకం ఉంటుంది మీకు. ఫస్ట్ ఇలా చేసి చూడండి, ఖచ్చితంగా ట్రై చేయండి. ఎలా ఉందో నాకు కామెంట్లో చెప్పండి ఖచ్చితంగా. మీరు ఒక్కసారి ట్రై చేస్తే నేను అర్థంగా మీరే కామెంట్లో చెప్తారండి చాలా సూపర్ అని. నెక్స్ట్ వచ్చేసి ఇలా ఫస్ట్ ప్రెస్ చేసుకోండి, హ్యాండ్లో ప్రెస్ చేసుకున్నాక ఇలా మనం చూపిస్తున్నట్టు ఇలా రౌండ్గా చేసుకోండి. ఇలా కాకుండా మనం చపాతీ లాగా చేసి కూడా మనం గ్లాస్తో కానీ దేంతోనైనా రౌండ్గా కట్ చేసుకోవచ్చు. ఇలా కూడా చేసుకోవచ్చు, మీకు ఎలా వీలైతే అలా చేసుకోండి. ఇలా పిండి మొత్తాన్ని రౌండ్గా చేసుకోండి. మీకు ఒక డిజైన్ కూడా చూపిస్తాను నేను, నార్మల్గా ఇంట్లో ఉండేదాంతో. కొన్ని ఆయిల్ స్ట్రెయినర్ ఉంటుంది కదండి, జాలిగంటతోటి ఇలా ప్రెస్ చేయండి, సరిపోతుంది. చూసారా, డిజైన్ వచ్చేస్తుంది. ఇలా చేసుకోండి. ఇలా ఒక బౌల్ తీసుకొని దాంట్లో పెట్టుకోండి. ఇలాంటిది ఉంటే ఓకే, ఇలాంటిది లేని వాళ్ళు కూడా ఇలా చేసుకొని చూపిస్తాను నేను. నెక్స్ట్ కాజు ఉంటుంది అండి, కాజు ఉంటే కాజు, బాదం ఉంటే బాదం, దాన్ని సన్నగా కట్ చేసుకొని పైన గార్నిష్ లాగా వేసుకోండి. ఉంటే ఓకే, లేకున్నా ఓకే. ఇలా వేసుకోండి. ఇలా వేసుకున్నాక చూడండి, నేను బటర్ పేపర్ కూడా లేకుండా ఓన్లీ ఒక ప్లేట్లో తీసుకున్నా అంతే. ఒక ప్లేట్లో పెట్టుకున్నా. ఇది నార్మల్గా అవి కోకో పౌడర్ తోటి చేశానండి, అవి నేను ఆ క్లిప్ తీయలేను. దానిపైన ఇవి పెట్టేసాను. చూడండి, ఒక ప్లేట్లో పెట్టేసి క్లోజ్ చేసేసాను. మీడియం ఫ్లేమ్లో 30 to 40 minutesలో ఖచ్చితంగా పడుతుందండి. మీడియం సన్నగా పెట్టుకోండి ఫ్లేము. చూసారా, మన గోధుమ పిండి బిస్కెట్స్ రెడీ అయిపోయి వీట్ ఫ్లోర్ కుక్కీస్. చూడండి ఎంత సాఫ్ట్గా, లోపల క్రంచీగా ఉంది. వీటిని తీసేసి ఎలా అయ్యాయో చూద్దామండి. జాగ్రత్తగా తీయండి. చూడండి, రెడీ అయిపోయినాయి.
ఆల్రెడీ తీయగానే మా అబ్బాయి ఒకటి నోట్లో వేసేసుకున్నాడు. మనకు రెడీ అయినా లేనిది ఎలా తెలుస్తుందంటే, ఇలా మనం బ్యాక్ సైడ్ టర్న్ చేసినప్పుడు బ్రౌన్ కలర్లోకి వచ్చింది అనుకోండి, రెడీ అయిపోయినట్టే. ఓన్లీ మీరు బ్యాక్ సైడ్ చూసి మీరు ఆఫ్ చేసేయాలి. చూడండి అలా రావాలి. ఇప్పుడు సర్వ్ చేసేసుకుందాం. నెక్స్ట్ టైం మనం గుడ్ డే బిస్కెట్స్, ఉస్మానియా బిస్కెట్స్ కూడా ఎలా తయారు చేసుకున్నా చూద్దామండి ఖచ్చితంగా. నేను ఆ వీడియో చేయగానే మీకు అప్లోడ్ రావడానికి నా వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుందండి. దాన్ని క్లిక్ చేసి వెంటనే బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని కూడా క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే నేను ఇక్కడ వీడియో అప్లోడ్ చేయగానే మీ ఫోన్లోకి వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం, షేర్ చేయడం, కమెంట్ చేయడం కూడా మర్చిపోకండి. ఇప్పుడు లోపల ఎలా ఉందో చూద్దాం ఫ్రెండ్స్. షాప్ మాదిరి బిస్కెట్స్ లాగే ఉంది కదా, టేస్ట్ కూడా సూపర్ ఉందండి. ఖచ్చితంగా ట్రై చేయండి. లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్.